రాతపూర్వకంగా ఎలాంటి నోటీసు ఇవ్వకుండా 60 సంవత్సరాలు నిండాయనే వంకతో వివిధ విభాగాల్లో పనిచేస్తున్న 93 మంది కార్మికులను వీధులకు రావద్దని చెప్పడం సరైన చర్య కాదని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ప్రశ్నించారు. నెల్లూరు మున్సిపల్ కార్యాలయం వద్ద వారు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్ లో పనిచేసే వివిధ విభాగాల్లోని కార్మికుల్ని ఈరోజు 93 మందిని ఏ రకమైన నోటీసు లేకుండా 60 సంవత్సరాలు నిండాయి, మీరు రేపటి నుంచి పనిలోకి రావద్దు అనేటటువంటి మాట పై అధికారులు చెప్పారు. రాతపూర్వకంగా ఏ రకమైన నోటీస్ ఇవ్వలేదు. వాళ్ళు ఇన్ని సంవత్సరాలు 40 సంవత్సరాలు వారి జీవితం మొత్తం కూడా చెత్త చెదారాల మధ్య, మలినాల మధ్య, మలమూత్రాల మధ్య నెల్లూరు నగర ప్రజలకి సేవలు అందిస్తూ వాళ్ళ ఆరోగ్యాలని పనంగా పెట్టి వాళ్ళ కుటుంబ సభ్యులతో వెచ్చించాల్సిన సమయం కూడా వదిలేసి చాలినటువంటి జీతాలతో బతుకులు ఈడుస్తూ ఈ 40 సంవత్సరాల పాటు పనిచేసిన కార్మికుల్ని ఒక్క రూపాయి కూడా బెనిఫిట్ ఇవ్వకుండా, ఏ రకమైన ప్రయోజనం కల్పించకుండా ఈరోజు నిర్దాక్షిణ్యంగా పనిలో ఆపేశారు. వీళ్ళందరూ కూడా బలహీన వర్గాలకు చెందినటువంటి నిరుపేద, దళిత, గిరిజన, వెనుకబడినటువంటి తరగతులకు చెందినటువంటి అత్యంత నిరుపేదలు. ఈరోజు అమానుషంగా ఈ కూటమి ప్రభుత్వం నాయకులు ఈ కార్మికుల్ని ఆపివేయడం అనేటటువంటిది దుర్మార్గమైనటువంటి చర్య. కన్నీళ్లు పెట్టుకొని వేదనతో ఈరోజు ఆ 60 సంవత్సరాలు నిండినటువంటి కార్మికులు రాత్రి నిద్రపోకుండా రాత్రంతా మేల్కొన్నటువంటి పరిస్థితి. రేపటి నుంచి నా కుటుంబాన్ని నేను ఎలా పోషించాలి, ఎలా బతకాలి అని చెప్పి ఈరోజు వేదనతో ఈరోజు కార్మికులందరూ ఉన్నారు. తక్షణమే మున్సిపల్ కమిషనర్ గారికి ఒకటే చెప్తున్నాం, మీరు యూనియన్తో చర్చ జరిపారా, నోటీస్ ఇచ్చారా, ఆ కార్మికులకి ఏమైనా ప్రయోజనం కల్పిస్తున్నారా, వారి వారసులకు ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి దాని మీద స్పష్టత ఏమైనా ఉన్నదా? ఏమీ లేకుండా నిర్దాక్షిణ్యంగా ఆపేస్తామంటే ఒప్పుకునే సమస్య లేదు. ఈరోజు ఈ కూటమి ప్రభుత్వం ఈ కార్మికులందరూ అనేక సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉంటే వీళ్ళు పర్మినెంట్ చేయాల్సింది పోయి కాంట్రాక్టర్లకి, ప్రైవేట్ కాంట్రాక్టర్లకి, కాంట్రాక్ట్ ఏజెన్సీలకి పని అప్పగిస్తాం అనేటటువంటి చర్యలకు పూనుకుంటా ఉంది. మేము ఒకటే హెచ్చరిస్తా ఉన్నాం, సిఐటిగా ఎప్పటికైనా ఈ చర్యలు ఆపాలి. కార్మికుల సమస్యలు పట్టించుకోవాలి. పనిముట్లు లేవు, వాళ్ళ జేబులో డబ్బులు పెట్టి కొనుక్కుంటున్నారు. బట్టలు లేవు, సబ్బులు లేవు, నూనెలు లేవు. ఈ మధ్య ఇచ్చేటటువంటి సెలవులు కూడా, పండగ సెలవులను కూడా కొంతమంది సెక్రటరీలు ప్రశ్నించి మాకు రాతపూర్వకమైన ఆదేశాలు ఇవ్వాలంటున్నారు. మేము రాతపూర్వక ఆదేశాలు తెచ్చిచ్చాం, మళ్ళీ కొత్తగా తెచ్చిమంటున్నారు. పండగ సెలవులు ఇవ్వడానికి మాత్రం రాతపూర్వక ఆదేశాలు కావాలి, కార్మికుల్ని పనులు ఆపేసేటప్పుడు మాత్రం రాతపూర్వక ఆదేశాలు అవసరం లేదు. ఉన్న చట్టాన్ని అమలు చేయమంటే. అందుకని ఈ కార్పొరేషన్ లో నగరపాలక సంస్థ పై ఉన్నతాధికారులు పరిస్థితిని సమీక్షించాలా. కార్మికుల సంక్షేమాన్ని, బాగోగుల్ని పట్టించుకోకుండా నగరపాలక సంస్థ అభివృద్ధి అనేది అసాధ్యం. అందుకని ఉద్యోగుల, కార్మికుల సమస్యలు పరిష్కరించాలి. లేని పక్షంలో ఈ ఆందోళన ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిస్తున్నాం. కూటమి ప్రభుత్వం అధికారం లేకొస్తే మున్సిపల్ కార్మికుల యొక్క కష్టాలన్నీ తీరిపోతాయనేటువంటి ఉద్దేశంతో ఈరోజు కూటమి ప్రభుత్వం బ్రహ్మాండమైనటువంటి మెజార్టీతో రాష్ట్రంలో అధికారంలోకి వచ్చింది. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేమేదైతే ఊహించామో మరలా కూటమి ప్రభుత్వం వచ్చింది, మున్సిపల్ కార్మికుల్ని గతంలో ఇబ్బంది పెట్టారు కాబట్టి ఈసారి ఇబ్బంది పెట్టరు అనేటువంటి ఏదైతే అనుకున్నామో దానికి రివర్స్ పద్ధతుల్లో మేము ఏమీ మారలేదు, మేము పాత పద్ధతిలోనే ఉన్నాము, ఖచ్చితంగా మున్సిపల్ కార్మికులు ఇబ్బందికరంగా పెడతామనేటువంటి పద్ధతుల్లో ఈరోజు కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఆప్కాస్ రద్దు చేయండి అని చెప్పేసి మనం అడిగితే అప్పుడు చేయలా, ఇప్పుడు చేస్తామన్నారు. ఆ రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇస్తామంటున్నారు. ఎందుకయ్యా ప్రైవేట్ ఏజెన్సీలకి మళ్ళీ కాంట్రాక్టర్లకు అప్పచెప్తామంటే మా వాళ్ళందరికీ ఉపాధి అవకాశాలు కల్పించాలా కాబట్టి ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పచెప్తామని చెప్పేసి చెప్తా ఉన్నారు. గత సమ్మెకాలపు ఒప్పందాలు అమలు చేయమంటే వాటిని అమలు చేసేదానికి సిద్ధపడడం లేదు. కాబట్టి వైసీపీ ప్రభుత్వం 60 సంవత్సరాల జీవో మేము తీసుకురాలేదు, వైసీపీ ప్రభుత్వం తీసుకొచ్చింది, మేము దానికి ఏం చేయలేమని చెప్తా ఉన్నారు. అదే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు
సమ్మె కాలంలో రిటైర్ అయితే కార్మికులకి 75,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ప్రతి సంవత్సరానికి 2,000 రూపాయలు బోనస్ గా ఇచ్చి మొత్తం ఎంతైతే వాళ్ళ సంవత్సరాలు ఉన్నాయో ఆ సర్వీస్ని బట్టి వాళ్ళకి ఒక గౌరవప్రదంగా వాళ్ళు రిటైర్మెంట్ చేస్తాం, వాళ్ళ వారసులకు ఉద్యోగాలు ఇస్తామని చెప్పేసి సమ్మె కాలంలో ఒప్పందం చేసుకున్నారు. మరి ఆ ఒప్పందాన్ని ఎందుకు అమలు చేయరని చెప్పేసి మేము సిఐటికి అడుగుతా ఉన్నాం. ఆ ఒప్పందాలు మాత్రం అమలు చేయరు. కార్మికులకి అనుకూలంగా ఉండేటువంటి ఒప్పందాలు మాత్రం అమలు చేసే పరిస్థితి లేదు. మీకు అనుకూలంగా ఉండేటువంటి మాత్రం అమలు చేస్తారా? ఇది ఎక్కడ న్యాయం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మేము చెప్తా ఒకటే మాట, దాదాపు 35-40 సంవత్సరాల నుంచి వాళ్ళు టీబీ వ్యాధులు, శ్వాసకోశ వ్యాధులు, అనేక జబ్బులతో ఈరోజు వాళ్ళు ఎటువంటి గౌరవప్రదమైనటువంటి ఇది లేకుండా వాళ్ళని ఒక అవమానకరమైనటువంటి పద్ధతిలో వాళ్ళని ఇళ్ళకి పంపించేటువంటి ప్రయత్నం చేయడం ఇది మంచిది పద్ధతి కాదు. అందరూ దళితులు, గిరిజనులు కాబట్టి ఇప్పటికైనా సరే కూటమి ప్రభుత్వం వెంటనే ఆలోచన చేసి వాళ్ళకి ప్రత్యామ్నాయం చూపించాలా. ఒకవేళ రిటైర్మెంట్ చేసే పని అయితే వాళ్ళ వారసులకి ఉద్యోగాలు ఇవ్వాలా, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించాలని చెప్పేసి మేము సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక పెద్ద ఎత్తున పోరాటం చేస్తామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మున్సిపల్ కార్మికుల్ని ఉద్ధరిస్తారని చెప్పేసి అనేక వాగ్దానాలు చేసింది. కానీ ఆప్కాస్ లో ఉండేటటువంటి కార్మికులందరినీ కూడా తీసేసి అందరినీ ప్రైవేట్ ఏజెన్సీలకి, నెల్లూరు నగర కార్పొరేషన్ అంతా ఒక ఏజెన్సీ కాదు, దాదాపు వాళ్ళ నాయకులు ఎక్కడుండారో తెలుగుదేశం పార్టీ నాయకులు డివిజన్ కి ఒక ఏజెన్సీకి ఇచ్చేటటువంటి పరిస్థితి, అంటే చీల్చి కార్మికులను ఐక్యంగా కూడా చేసేటటువంటి పరిస్థితికి మరలా నారాయణ కంకణం కట్టాడు. గతంలో 279 జీవో తీసుకొచ్చారు. మరలా ఈ రోజు మొత్తం కూడా కార్మికులందరినీ చీల్చేసి ప్రైవేట్ ఏజెన్సీలకు ఇచ్చేటటువంటి పద్ధతికి ఈ రోజు నారాయణ గారు తీసుకురావడం ఇది సరైనటువంటి చర్య కాదని చెప్పేసి మేము అడుగుతున్నాం. అదే విధంగా 60 సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు ఈ రోజు నుంచి పనులు ఆపేశారు. దాదాపు 90 మందిని మేము అడుగుతున్నాం. ఇన్ని సంవత్సరాలు వాళ్ళ దగ్గర పనిచేయించుకొని ఎటువంటి ముందస్తు చర్యలు లేకుండా, నోటీసు లేకుండా, ఎవరితో చర్చలు జరపకుండా ఈ విధమైనటువంటి పద్ధతిలో మీకు ఇష్టం వచ్చినట్టు ఏ విధంగా తీసేస్తారని చెప్పేసి మేము అడుగుతున్నాం. ఈ రోజు వాళ్ళ చేత ఈ విధమైనటువంటి పద్ధతుల్లో కష్టం చేయించుకొని వాళ్ళతో చర్చ కూడా జరపలా. అక్కడ ఉండేటటువంటి మేస్త్రి మాకు రాత్రి ఫోన్ వచ్చింది, మిమ్మల్ని పంపించేయమన్నారు. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ఈ రోజు 60 సంవత్సరాలు నిన్నటువంటి కార్మికుల్ని తీసేసేటటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. వాళ్ళ వారసులకి ఉద్యోగం ఇచ్చేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఒకటే మనోవేదనకు గురవుతున్నారు. రేపటి నుంచి మేము ఎట్ట బతకాలి, పిల్లలు చూస్తే అన్నం పెట్టే పరిస్థితి లేదు, పెన్షన్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు, 60 సంవత్సరాలు పెన్షన్ అని చెప్తున్నారు. ఈ విధమైనటువంటి పద్ధతుల్లో ఏ విధమైనటువంటి మా జీవనాధారం గడపాలని చెప్పేసి ఈ రోజు వాపోయేటటువంటి పరిస్థితి. అందుకని ఏదైతే మున్సిపల్ కార్మికుల్ని మీరు ఇచ్చినటువంటి వాగ్దానం ప్రకారం సమ్మెకు ముందు, అంటే వైసీపీ ప్రభుత్వంలో సమ్మె చేసినప్పుడు మీరు ఇచ్చినటువంటి వాగ్దానాన్ని అమలు చేయండి, పర్మనెంట్ చేయండి, మున్సిపల్ కార్మికులు పర్మనెంట్ చేయండి, అదే విధంగా రిటైర్మెంట్ బెనిఫిట్స్ కల్పించండి, పెన్షన్ సౌకర్యాన్ని కల్పించండి అని చెప్పేసి మేము ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. లేని పక్షంలో రాబోయేటటువంటి రోజుల్లో ఈ ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం.